నాగ్పూర్లో గెలిచాం, రాయ్పూర్లో రచ్చరచ్చ చేసి అదరగొట్టి విజయం సాధించాం. 5 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్నాం. అయితే ఆకలి తీరని పులిలా మన టీమిండియా ఇప్పుడు అస్సాం రాజధాని గౌహతిలో అడుగుపెట్టింది. ఇది నామమాత్రపు మ్యాచ్ కాదు, ఇది సిరీస్ డిసైడర్. ప్రస్తుతం మనం 2-0 లీడ్లో ఉన్నాం. ఈ గౌహతి మ్యాచ్ గెలిస్తే 3-0తో సిరీస్ మన సొంతం అవుతుంది. అదే ఇక్కడ గనుక కివీస్ గెలిస్తే స్కోరు 2-1 అవుతుంది. సిరీస్లో వాళ్ళు మళ్లీ ప్రాణం పోసుకున్నట్టు అవుతుంది. కివీస్కి ఇది చావోరేవో మ్యాచ్. గాయపడ్డ పులిలా వాళ్ళు ఎగబడతారు. మనోళ్ళు మాత్రం ఈ మ్యాచ్తోనే కివీస్ కథ కంచికి పంపాలని చూస్తున్నారు. రాయ్పూర్లో 209 పరుగులను మనం 15 ఓవర్లలోనే కొట్టేయడం చూసి న్యూజిలాండ్ బౌలర్ల కాన్ఫిడెన్స్ ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉంది. ఇప్పుడు గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో అలాంటి సీన్ మళ్లీ రిపీట్ అయితే వాళ్లకి మరో పీడకల గ్యారంటీ. గౌహతి పిచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బౌలర్లకు నరకం, బ్యాటర్లకి స్వర్గం. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 190గా ఉంది. ఇక్కడ బౌండరీలు చిన్నవి, పిచ్ ఏమో నేషనల్ హైవే లాగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకి వెన్నలా వస్తుంది. గతంలో ఇండియా ఇక్కడ 237 కొట్టింది. ఆస్ట్రేలియా 225 చేజ్ చేసింది. అంటే 200 కొట్టినా సేఫ్ కాదు. ఇక వాతావరణం విషయానికొస్తే జనవరి చలికాలం కాబట్టి సాయంత్రం అయ్యేసరికి స్టేడియం మొత్తం మంచు దుప్పటి కప్పుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ వేయాలి అంటే చేతిలో బంతి నిలవదు, సబ్బు బిల్లలా జారిపోతుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని చేజింగ్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కనీసం 220+ కొడితేనే గెలుపు మీద ఆశలు పెట్టుకోవాలి. ఈ మ్యాచ్లో ఇండియాకు టీం మేనేజ్మెంట్కి 2 దారులు ఉన్నాయి. ఒకటి విన్నింగ్ కాంబినేషన్తో వెళ్లడం, లేదా 1-2 మార్పులు చేయడం. ప్రపంచ కప్ని దృష్టిలో ఉంచుకుని జట్టులో మార్పులు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఓపెనర్ సంజు శాంసన్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో 0-6 మాత్రమే పరుగులు చేసి నిరాశపరిచాడు. అక్కడక్కడ కీపింగ్లో తడబడ్డాడు. దీంతో కొంతమంది ఇషాన్ కిషన్ని ఓపెనర్గా, వికెట్ కీపర్గా పెట్టుకుని శ్రేయస్ అయ్యర్ను మిడిల్ ఆర్డర్లో తీసుకోవాలి అనే డిమాండ్ పెరుగుతోంది. కానీ సంజు శాంసన్ను జట్టు యాజమాన్యం పక్కకు పెట్టే అవకాశం ఎక్కడా కనపడడం లేదు. ప్రపంచ కప్లో అతన్ని ఓపెనర్గా పంపాలి అని టీమిండియా డిసైడ్ అయింది. గంభీర్ ఒకరోజు తినడం అన్న మానేస్తాడేమో కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకుండా ఓపెనింగ్ జోడీ ఉండదు, బ్యాటింగ్ ఆర్డరు ఉండదు. రెండవ టీ20 ప్రివ్యూ చెప్పినప్పుడు ఇషాన్ కిషన్, దూబే, సంజు సత్తా చాటాలి అని చెప్పాం. అందుకు తగ్గట్లే సంజు మినహా ఇషాన్ కిషన్, దూబే దుమ్ము దులిపేశారు. ఇప్పుడు సంజు ఒక్కడే మిగిలిన్నాడు. కాబట్టి సంజు శాంసన్ 3వ వన్డేలో కూడా ఈ జట్టులోనే ఉంటాడు. కానీ సంజు కూడా ఈ మ్యాచ్లో బాగా ఆడి తనను తాను నిరూపించుకోవాలి. లేదంటే అతడిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇక బెంచ్ మీద స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆకలిగొన్న చిరుతలా వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి కుల్దీప్ లేదా వరుణ్ చక్రవర్తిలో ఒకరికి రెస్ట్ ఇచ్చి బిష్ణోయ్ని దించే అవకాశం ఉంది. ఒకవేళ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకుంటే మాత్రం బిష్ణోయ్ బెంచ్కే పరిమితమవుతాడు. అక్షర్ జట్టులో చేరుతాడు. ఇక ఫాస్ట్ బౌలర్స్లో హర్షదీప్కు విశ్రాంతి ఇచ్చి బుమ్రా తిరిగి జట్టులోకి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3వ మ్యాచ్ కోసం ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే ఆల్రౌండర్లుగా, రింకు సింగ్ ఫినిషర్గా, అక్షర్ పటేల్ లేదా రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి స్పిన్నర్లుగా, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తారు. గౌహతిలో పరుగుల వరద పారడం ఖాయం. కివీస్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆడుతుంది. మనోళ్లు మాత్రం ఈ మ్యాచ్తో సిరీస్ లేపేయాలి అని ఫిక్స్ అయ్యారు. 3-0తో ఇండియా ముందడుగు వేసి సిరీస్ గెలుచుకుంటుందా, లేక 2-1తో ఉత్కంఠ పెరుగుతుందా? ప్లేయింగ్ 11లో చేసిన మార్పులు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.